బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరో షాక్ ఇచ్చింది. భారీగా గ్యాస్ ధరలను పెంచింది. ఎల్పీజీ సిలిండర్ పై 50 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉజ్వల పథకం సిలిండర్లపైన 50 రూపాయలు పెంచుతున్నట్లుగా ప్రకటనలో తెలిపింది. పెరిగిన ఈ ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా వాణిజ్య సిలిండర్ ధరలను పెంచుతూ వరుస షాకులు ఇస్తూ వచ్చిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏప్రిల్ 1న గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కొత్త రేట్లు ప్రకటించాయి. అప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ప్రకటన చేసి వారం కూడా గడవక ముందే మరోసారి 50 పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. What we have decided therefore is that the average price, not the average, the price per cylinder of LPG will increase by 50 rupees. In other words, from 500 it will go up to 550 and the other one will go up from 803 to 853. Now this is a step which we will review as we go along. As it is, we review these every 2 weeks or 3 weeks. And therefore the excise duty that you have seen increase is not to go on to the consumer on petrol and diesel. As I kept telling you, that excise increase is intended to compensate the oil marketing companies for the 43,000 crore that they have incurred as a loss on the gas part of it. What we have decided therefore is that the average price, not the average, the price per cylinder of LPG will increase by 50 rupees. In other words, from 500 it will go up to 550 and the other one will go up from 803 to 853. Now this is a step which we will review as we go along. As it is, we review these every 2 weeks or 3 weeks. And therefore the excise duty that you have seen increase is not to go on to the consumer on petrol and diesel. As I kept telling you, that excise increase is intended to compensate the oil marketing companies for the 43,000 crore that they have incurred as a loss on the gas part of it. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుపై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఎల్పీజీ సిలిండర్ ధర పెంపుతో కోట్ల మందిపై భారం పడనుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మధ్యతరగతి ప్రజల మీద కేంద్రం మరోసారి భారం విధించింది. సామాన్యులు అంటే పేదల నుంచి మధ్యతరగతి వాళ్ళు అందరూ కూడా ఎక్కువగా వాడుకునేటువంటి ఎల్పీజీ సిలిండర్ల మీద భారం వేసింది. 50 రూపాయల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడనుంది. 50 రూపాయలు అంటే ఇప్పుడు ప్రజెంట్ 803 రూపాయలు ఉన్నటువంటి ఎల్పీజీ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 853 రూపాయలకు పెరగనుంది. మరోవైపు పేదవాళ్లకు ఉపయోగపడేటువంటి ఉజ్వల పథకం కింద ఇచ్చేటువంటి సిలిండర్ ధరను కూడా కేంద్రం పెంచింది. దీని మీద కూడా 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో అది కూడా 553 రూపాయలకు సిలిండర్ ధర పెరిగిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల సామాన్య ప్రజల మీద భారం పడుతుంది. ఇప్పటివరకు కూడా వంట గ్యాస్ మీదనే ప్రతి ఒక్కరు కూడా ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని రోజులు వాణిజ్య సిలిండర్ ధరలను పెంచుతూ వచ్చినటువంటి ఆయిల్ కంపెనీలు ఇప్పుడు ఒకసారిగా డొమెస్టిక్ ఏదైతే ఇండ్లలో వాడుకునేటువంటి వంట గ్యాస్ ధరను కూడా పెంచడంతో భారం అనేది విపరీతం కారణం చెప్పుకోవచ్చు. 50 రూపాయల చొప్పున పెంచడంతో సామాన్య అదేవిధంగా పేద ప్రజల మీద ఇది భారం పడే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటన చేశారు. 50 రూపాయల చొప్పున ఇటు ఉజ్వల అదేవిధంగా వంట గ్యాస్ సబ్సిడీ ఏదైతే ఉందో దాని మీద కూడా 50 రూపాయలు భారం పడుతుందని చెప్పారు. ఇప్పటివరకు పెరిగినటువంటి ధరలు ఏదైతే అండర్ రికవరీ కిందనే ఇప్పుడు ఈ రేట్లు పెంచుతామని చెప్పారు. ఆయిల్ కంపెనీల మీద భారం పడుతూ వచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు పెంచలేదని డొమెస్టిక్ సంబంధించి, కానీ ఇప్పుడు దాన్ని రికవరీ చేయడం కోసం ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం వచ్చిందని చెప్పి ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. అందుకే 50 రూపాయల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని కూడా ప్రకటించారు. దీంతో పేద అదేవిధంగా మధ్యతరగతి ప్రజలైతే అసంతృప్తి వ్యక్తం చేస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే సామాన్యులకు కానీ ఎవరికి కానీ అందుబాటులో ఉండేదే గ్యాస్ సిలిండర్ ఉంటుంది. దాని మీదనే ఆధారపడి ప్రజలందరూ కూడా వంట చేసుకునే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ సిలిండర్ మీదనే ధర పెంచడంతో ఖచ్చితంగా సామాన్యులు అదేవిధంగా మధ్యతరగతి ప్రజల మీద మాత్రం ఖచ్చితంగా భారం పడుతుంది కూడా మనం చెప్పుకోవచ్చు.